నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాపులు పెట్టాలన్న మంత్రి సంధ్యారాణి. ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని జీసీసీ అధికారులకు ఆదేశాలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భారత నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు అభినందనలు తెలియజేసిన ప్రధాని మోదీ. ఆయన అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా నిలుస్తారని ప్రధాని విశ్వాసం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ. గత ప్రభుత్వ అధిక వడ్డీ అప్పుల భారంపై కేంద్రానికి వివరణ. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాపులు పెట్టాలని, ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని జీసీసీ అధికారులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక అయిన అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ వ్యాప్తం చేయడంలో ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీల్లో పెట్టిన కేంద్రాలను కొనసాగించాలని, మరింత సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆమె బీచ్ రోడ్లోని జీసీసీ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఎండీ కల్పనా కుమారి, డైరెక్టర్లు నాగరాజు, కనకరాజు, ఇబ్రహీం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అరకు కాఫీ ఉత్పత్తుల అమ్మకాలు, దుకాణాల నిర్వహణ, గిరిజన రైతుల సంక్షేమం, బెరీబోరా పురుగు వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించారు. అరకు కాఫీ అంటే ఎంత బ్రాండు, దేశ విదేశాల్లో అరకు కాఫీని ఆస్వాదిస్తూ మొన్న ట్రైబల్ డే రోజు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అరకు కాఫీని దాదాపు ఒక 18 కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాం. అరకు కాఫీని ఆస్వాదించిన వాళ్ళు ఎవరు లేరు ఈ మధ్య కాలంలో. అంత చక్కగా వెళ్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా ఈరోజు ఈ కాఫీ, అరకు కాఫీ వెళ్తుంది. దాని మీద అంత దృష్టి పెట్టి కీన్ అబ్జర్వేషన్తో ప్రతి క్షణం కూడా అరకు కాఫీని మా సారే ఒక బ్రాండ్ అంబాసిడర్గా, మా సీఎం గారే దేశ విదేశాల్లో దాన్ని తీసుకువెళ్లే ఆలోచన, మా గిరిజనులకు తద్వారా అభివృద్ధి చెందాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్స్ పెట్టడం జరిగింది. పార్లమెంట్లో కూడా, ఒక పక్క రాజ్యసభలో, లోక్సభలో కూడా పెట్టాం. ఇండియా మొత్తం మీద అందరూ కూడా ఈ అరకు కాఫీని ఆస్వాదించారు. ఇప్పుడు దేశ విదేశాల్లో టాటా గ్రూప్ కానీ, నాంది గ్రూప్ కానీ ఇట్లాంటివి విదేశాలకు కూడా తీసుకువెళ్ళి అరకు కాఫీ అంటే ఎవరైనా కాఫీ అనగానే అరకు కాఫీ ఉందా అని అడిగే పరిస్థితిలో ఈరోజు ఉంది. అట్లాంటి అరకు కాఫీకి మన గత వారం రోజులుగా బెర్రీ బోరర్ అని చిన్న పురుగు మాట. దానివల్ల ఏమవుతుందంటే దాదాపు మొదట్లో ఒక 20 ఎకరాల వరకు కనిపించినా ఇప్పుడు 80 ఎకరాల వరకు అది సోకింది. 80 ఎకరాల నుంచి గత 3 రోజులుగా ఇంకెక్కడికి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగాం. అధికారులు అందరూ కూడా నిబద్ధతతో, క్రమశిక్షణతో చాలా కష్టపడి ఆపుతున్నారు. ఎందుకంటే వ్యాప్తి చెందకుండా ఆపగలిగినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూసాం. ఈ బెర్రీ ఉందో కలెక్ట్ చేసి దాన్ని 5 minutes బాయిల్ చేసి భూమిలో పాతేస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి చిన్న పురుగు వస్తే వాళ్ళు బాయిల్ చేసి వాడుకుంటున్నారు కూడా, అది పెద్ద ప్రమాదం కాదు అని. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ముందు ఆపుదాం, ఖచ్చితంగా ఆ పురుగు చిన్నది వచ్చినా అది ఆపుదామని మేము అనుకున్నాం. ఎందుకంటే మాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అరకు కాఫీని ఒక బ్రాండ్గా తీసుకెళ్తున్న సమయంలో ఏమిటో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అరకు కాఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు మా కాఫీకి ఏదైనా చిన్న దిష్టి తగిలిందా అని చిన్న బాధపడ్డాం అందరూ. అందరూ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల రైతులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. గిరిజనులకు సహాయం చేయాలని అధికారులు అందరూ కూడా ఒక మంచి మనసుతో, ఒక అకుంఠిత దీక్షతో ఈరోజు అక్కడ అందరూ పనిచేస్తున్నారు. అందరూ కూడా ఆ కాఫీ తోటలకు వెళ్ళేటప్పుడు యాప్రాన్ వేసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పురుగు స్ప్రెడ్ అవ్వకుండా అయితే ప్రజెంట్ అయితే ఆపగలిగాం. ఏదైతే 80 ఎకరాల్లో మనకి ప్రజెంట్ పురుగులు ఉన్నాయో, పురుగు వచ్చిందో, ఆ చుట్టుపక్కల ఉన్న 300 ఎకరాలను కూడా జాగ్రత్త తీసుకున్నాం. 1,80,000 ఎకరాల్లో అరకు కాఫీని మనం పెంచుతున్నాం. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం అయితే మాత్రం పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా మంది ఏం జరిగింది అనే ఆందోళనలో ఆతృతలు అడుగుతున్నారు. ఏం జరగలేదు, మన కాఫీ బ్రాండ్ ఎక్కడికి పోలేదు, మన కాఫీ అంత చక్కగానే ఉంది, చిన్న పురుగు సోకడం వలన ఇబ్బంది పడ్డాం, అది కూడా మనం తగ్గించుకుంటున్నాం. ఖచ్చితంగా అరకు కాఫీని దేశ విదేశాల్లో ఎలా ఆస్వాదిస్తున్నారో ఖచ్చితంగా ఆ బ్రాండ్ అయితే ఎప్పటికీ పోదు అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. గిరిజన రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నష్టపరిహారం వెంట వెంటనే. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి దేవతల్ని బంధుమిత్రుల్ని స్వాగతపూర్వకంగా దక్షిణాయనము బల్బదము భాద్రపద మాసము కృష్ణపక్షము ఈ రోజు తిథి ద్వితీయ సౌమ్యవాసరము తమ యొక్క వ్రతనామాన్ని పూజ సంతానాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఇదే కాకుండా వ్యాపారము, వ్యవసాయము, ఇదే కాకుండా విశ్వక్షేణుడు ఆ విశ్వక్షేణ ఆరాధన చేస్తున్న స్వామివారి కళ్యాణాన్ని ఎలా ఉండాలి, విశ్వక్షేణుడు తోటి ప్రారంభం చేస్తున్నాం. స్వామివారి సర్వసేనాధిపతి ఎవరయ్యా అంటే ఈ విశ్వక్షేణుడు. అదే పక్కన శివాలయంగా యావత్ భారతదేశంబరాయ శ్రీ వెంకటేశ్వరాయ భార్గవజవనమంజారహయ ప్రబలాంగ భార్గవధ్రవీమ శ్రీదేవి నామిమా కన్యా నారసింహాయ రమజనాయ భేంద్రాయ ఇప్పుడు వరకు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ప్రజల గ్రామ దేవత నడివీధి ముత్యాలమ్మ పూరిపాక దగ్ధమైన నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పిలుపు మేరకు అమ్మవారి గుడి సమీపంలో వందలాది మంది భక్తులు ఆందోళన చేపట్టారు. పూరిపాక దగ్ధం చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 5 రోజుల్లో దోషులను అరెస్ట్ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలంటూ వందలాది మంది భక్తులతో భారీ ర్యాలీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టేషన్ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం డీఎస్పీ శ్రీవేదకు ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. పోలీసుల తరపు నుంచి రిక్వెస్ట్ ఒకటి వచ్చింది. ఏంటంటే మేము ఇన్వెస్టిగేటింగ్ మొదలెట్టిన పొద్దున్నే కదా, మాకు అప్పుడే దొరకరు, మాకు కొంచెం టైం కావాలని అడిగారు. సరే అయితే మనందరం కూడా పెద్దలు, మన వాళ్ళందరూ కూడా ఊరు వాళ్ళు, గ్రామస్తులు, లోకల్ ఉన్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వాళ్ళందరూ కలిపి కూడా ఒక డెసిషన్కి వచ్చాం. ఒకసారి డెసిషన్ మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పిలిపివగానే ముత్యాలమ్మ గురించి ఎంతమంది హిందువులు కదిలొచ్చారు. మీ అందరి డెసిషన్ కూడా మాకు ముఖ్యం. అందుకని మనందరం కూడా ఒక మాట మీద వెళ్ళాలి. అందుకని ఒకసారి ఒక మాట చెప్దామని మీ అందరికీ ఇది చేస్తున్నాం. అయితే విషయం ఏంటంటే, మనం ఇప్పుడు డెడ్ లైన్ పెడదాం, పోలీసులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఒక డెడ్ లైన్ పెడదాం. ఒక 5 రోజుల వారం రోజుల పక్కాగా ఫిక్స్ చేసుకుందాం. ఆ లోపు మాకు దోషిని అప్పచెప్తే ఓకే, లేదా ఏం జరిగింది పూర్తి సమగ్ర ఇది విచారణ చేసి మాకు పూర్తి పక్కా రిపోర్ట్, పక్కా హిందువులు నమ్మగలిగే అసలు కరెక్ట్ ఏది ఉందో అది వాస్తవాలు బయట పెట్టి మాకు 5 రోజుల నుంచి వారం రోజుల ఇస్తే ఓకే, లేకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ పిలుపునిస్తామని చెప్పేసి మనం చక్కగా వాళ్ళకి ప్రశాంతంగా శాంతియుతంగా వెళ్ళి ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనందరం కూడా అమ్మవారి నినాదాలు, జై శ్రీరామ్ నినాదాలు చెప్పుకుంటూ డైరెక్ట్ స్టేషన్కి వెళ్దాం. అందరం మొత్తం హిందూ బంధువులు అందరూ కూడా వెళ్దాం, ఒక ర్యాలీగా వెళ్ళి అక్కడ వాళ్ళకి పీస్ఫుల్గా ఒక మెమరాండం ఇద్దాం. ఇచ్చి ఏమండి దోషుల్ని పట్టుకోండి. రెండోది ఏంటంటే హిందువుల కోసం ఒక బలమైన చట్టం తీసుకురండి. ఎందుకు అంటే దాదాపు 250 దేవాలయాల పైన మనకి దాడులకు గురైనాయి. అంతర్వేది రథం మొదలుకొని అనేక రథాలు దగ్ధం అయ్యాయి. ఇవి నిరంతర ప్రాసెస్లో జరుగుతూనే ఉన్నది.
ఒక ప్రభుత్వానికి కదా, ఇంక ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ జరుగుతూ ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే హిందువులకి రక్షణ కల్పించడానికి ఒక బలమైన చట్టం తీసుకొస్తే మా దేవాలయాలపై చెయ్యి వేయడానికి భయపడాలి. అటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి మనం ప్రభుత్వం వారికి ఇక్కడ మొగల్తూరు ప్రజానికం తరపు నుండి స్టేట్ గవర్నమెంట్కి ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అందరం కూడా పూర్తయిపోయిందండి. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుండి తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం మాజీ మంత్రులు కొట్టు, కారుమూరు నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముల్లూరి మురళీకృష్ణంరాజు తదితరులు తాడేపల్లిగూడెం ఆర్డీఓ కాతిబ్ కౌసర్ బానోకి రైతుల సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేదని అన్నారు. వెన్నెముక అయిన రైతులను కూటమి ప్రభుత్వం నెట్టేట ముంచిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో రైతులకి ఎంతో న్యాయం జరిగింది. ఆయన మరి మానసపుత్రికగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ప్రతి చోట పక్కా భవనాలు నిర్మాణం చేసి అక్కడ రైతుకి ఈ క్రాపింగ్ దగ్గర నుంచి విత్తనాలు సరఫరా దగ్గర నుంచి పండిన పంట అమ్ముకునే వరకు కూడా వ్యవస్థీకృతం చేసి ఎక్కడ ఏ రకమైన దళారీలు లేకుండా రైతుకి న్యాయం చేశారు. ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి ఆ రైతు భరోసా కేంద్రాలని వ్యవస్థని మార్చేసి అక్కడున్న సిబ్బందిని వాళ్ళకి ఏం పని చెప్పకుండా ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వ్యవస్థను మార్చేయాలి అన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవాళ యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులందరూ కూడా అధిక వర్షాలకి పంట ఒకసారి నాట్లన్నిటికీ కూడా 2 కోటాలు మందేసి గుళికలు కూడా వేసిన తర్వాత వర్షాల వల్ల మందేసిన వల్ల మళ్ళీ అన్ని కుళ్ళిపోవడం జరిగింది. రైతులను ఆదుకోవడానికి ఇమీడియట్గా ఎన్యూమరేషన్ చేయవలసిన బాధ్యత కూడా సక్రమంగా జరగలేదు. అదంతా కూడా కూటమి నాయకుల కనుసన్నల్లో జరుగుతూ ఉంది. అంటే మునిగిపోయిన రైతునేమో పక్కన పెట్టేసి మునగకపోయినా ఈ అవాంతరాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి న్యాయం చేసేలాగా దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఈ వర్షాలు కురిసిన డెల్టాలో ముంపు బారి ఎందుకు పడుతున్నారన్న దాని మీద ఈ ప్రభుత్వానికి దృష్టే లేదు. డ్రైనేజ్ వ్యవస్థని మే నెలలోనే బాగు చేసి రెడీ చేసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. 5 సంవత్సరాల్లో ఇంతకంటే పెద్ద వర్షాలు కురిసినప్పుడు కూడా రైతుకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఎక్కడ పొలాలు మునగకుండా అడ్డుకున్నాం. ఏదైనా ఒక ఎర్రకాలం ముంపు వచ్చి ఒకేసారి ముంపు వచ్చి మునిగిపోతే ప్రతి రైతుకి న్యాయం చేసాం. ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్లో ఇప్పించాం. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ గత సంవత్సరం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు కురిసిన వర్షాలకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇవాళ సంవత్సరంన్నర అయింది. ఇవాళకి ఇంకా 30-40% ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇవాళ రైతును ఆదుకోకపోతే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళద్ది, దేశం ఎక్కడికి వెళ్ళద్ది? ఇవాళ పంటలు పండితేనే రాష్ట్రం ముందుకు వెళ్ళద్ది. ఆ ఆలోచన లేని ముఖ్యమంత్రి వాళ్ళ అధికారంలో ఉన్నాడు. ఈ రకంగా రైతులకి న్యాయం చేయాలని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.